ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్ కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి. ఎప్పటి వరకు అంటే రోడ్స్ తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి, దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది. తప్పనిసరిగా మెట్రో అంటే ఎల్ఎన్టీ అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష. అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారో దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు వయా మద్దెలపాలెం అండ్ మధురవాడ. ఇది మొత్తం 34.6 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్ గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్ లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. వాళ్ళు అడిగింది AH45 రోడ్డు. దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్ గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 year లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది. రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేసే అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 year లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష.